అర్జెంటీనాకి అర్జెన్సీ తెప్పిస్తే స్పెయిన్కి పెయిన్ తప్పదు. అదే జరగబోతుంది ఈరోజు నైట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో. ఒక నెలకు పైగా వరల్డ్ కప్ యాక్షన్ తర్వాత ఈరోజు రాత్రి ఫీఫా వరల్డ్ కప్ ముగియనున్నది. బిట్వీన్ ద టూ బెస్ట్ టీమ్స్ ఇన్ ఫీఫా ర్యాంకింగ్స్, అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్, డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ యూరోపియన్ ఛాంపియన్స్. స్పెయిన్కి సెకండ్ వరల్డ్ కప్ గెలిపించడానికి లక్ష్మీ అమ్మాలు చూస్తుంటే అర్జెంటీనాకి బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ గెలిపించడానికి మెస్సీ మామయ్య చూస్తున్నాడు. అదే జరిగితే 64 సంవత్సరాల్లో బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ గెలిచిన ఫస్ట్ టీం అవుతుంది అర్జెంటీనా. ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్ అయిన స్పెయిన్ గ్రూప్ స్టేజెస్లో స్ట్రగుల్ అయ్యి ఆ ఫేవరెట్ స్టాగ్ని ఫ్రాన్స్కి కోల్పోయి సెమీస్లో వాళ్ళ కొత్త చెక్కేసి ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్ అంటే ఊరికే అయ్యామా తమ్ముడు అని అన్నారు. అర్జెంటీనా ఏమో గ్రూప్ స్టేజ్లో చిన్న టీమ్స్ కొత్త చెక్కేసి నాకౌట్స్లో మాత్రం చిన్న టీమ్స్ చేతుల్లో చెక్కించుకొని లాస్ట్కి ఒక ఎక్స్ట్రా ఇంచి చెక్కి బ్రతికి బయటపడ్డారు. ఈవెన్ సెమీస్లో ఇంగ్లాండ్ మీద కూడా. రెండు జట్ల నాకౌట్ స్టేజ్ ప్రయాణం ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. లాస్ట్ మినిట్ గోల్స్ అండ్ కంబ్యాక్స్తో టోర్నమెంట్ అయ్యే కొద్దీ లెవెల్ పెంచుకున్నారు, మెయిన్లీ ఇన్ సెమీస్. ఎస్పెషల్లీ ప్రతి నాకౌట్ గేమ్లో అర్జెంటీనాకి అర్జెన్సీ ఉన్నింది. కేప్ వర్డే అండ్ స్విట్జర్లాండ్తో ఎక్స్ట్రా టైంలో, ఈజిప్ట్ అండ్ ఇంగ్లాండ్తో లాస్ట్ 10 minutesలో క్లచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, విచ్ ఐ ఫీల్ విల్ బీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ వరల్డ్ కప్ ఫైనల్. 20 సంవత్సరాల ముందు 2007లో బార్సిలోనాలో ఒక సింపుల్ చారిటీ ఫోటో షూటే మెస్సీ కొంపముంచబోతుందా? ఆ రోజు మెస్సీ ఈ బుడ్డయమాల్కి స్నానం చేయించకుండా ఉంటే ఈరోజు మెస్సీకి తన అల్టిమేట్ ఫేర్వెల్లో మేజర్ అడ్డంకి ఉండేది కాదు. అఫ్కోర్స్ సెమీస్లో ఈ బుడ్డోడు ఫ్రాన్స్ ఆపుకుంటే ఫైనల్స్లో అర్జెంటీనా పూకు పచ్చడి చేసేది ఫ్రాన్స్. ఆ యాంగిల్లో చూస్తే లక్ష్మీ అమ్మాల్ రియల్లీ హెల్ప్డ్ మెస్సీ. కానీ ఇన్ వన్ ఫైనల్ అబ్స్టాకిల్ ఆఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్, హైపర్ అగ్రెసివ్ యంగ్ స్పానిష్ స్క్వాడ్ని అర్జెంటీనా ఎలా డిస్మాంటిల్ చేయగలరు? హిస్టరీలో అల్టిమేట్ గోట్ అవ్వకుండా మెస్సీని ఆపడానికి టాక్టికల్ బ్లూ ప్రింట్ ఏంటి? పేపర్ పైన చూస్తే ఇది 11 players మధ్య టాక్టికల్ బ్యాటిల్ కంటే 2 డిఫరెంట్ జనరేషన్స్ మధ్య క్లాష్ అని చెప్పుకోవచ్చు. లయనల్ స్కలోనీ గైడెన్స్తో లయనల్ మెస్సీ అండ్ అర్జెంటీనా ఒక అల్టిమేట్ టోర్నమెంట్ మెషిన్లో ఎవాల్వ్ అయింది. వాళ్ళు గేమ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్, సిచ్యువేషన్ బట్టి అడాప్ట్ అయ్యే ఊసరవెల్లీస్. అర్జెంటీనా వాళ్ళు ఫ్లూయిడ్ 4-3-3 ఆడినా, కాంపాక్ట్ 4-2-2 ఆడినా టెంపోని కంట్రోల్ చేసి స్పేసెస్లో ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ అటాక్ చేస్తారు. కానీ ఈ స్పెయిన్ సైడ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ పూర్వీకులు ఆడిన నీరసమైన 100 అన్నెసెసరీ పాస్లు ఇచ్చుకునే టికీ టాకాకి డైవర్స్ ఇచ్చి న్యూ మేనేజర్ లూయిస్ డిలఫాంటే ఒక అలుపెరగని హై స్పీడ్ వర్టికల్ మాన్స్టర్ గేమ్ ప్లాన్ని చిత్రీకరించాడు. స్పెయిన్ విల్ గో విత్ ఏ ప్రిఫర్డ్ 4-2-3-1 ఫార్మేషన్. ఉనాయ్ సైమన్ ముందు సెంటర్ బ్యాక్ పేరింగ్ ఆఫ్ లపోర్టే అండ్ కుబార్సీ, రైట్ బ్యాక్ పెడ్రో పొర్రో, లెఫ్ట్ బ్యాక్ కుర్కురే ఉన్న ఈ వరల్డ్ కప్ లో బెస్ట్ డిఫెన్సివ్ టీమ్ కి వరల్డ్స్ బెస్ట్ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్ రోడ్రీ ఒక కవచం లాగా ఉంటాడు, విత్ ఫ్యాబ్రియన్ రూయిజ్ యాజ్ డబుల్ పైవట్. ఇంకా వరల్డ్స్ బెస్ట్ వింగర్ లక్ష్మీ అమాల్ రైట్ వింగ్ లో, అలెక్స్ బైనా లెఫ్ట్ వింగ్ లో, డానీ ఆల్మో నెంబర్ 10 పొజిషన్ లో ఆడతారు, విత్ ద స్ట్రైకర్ కాన్ స్ట్రైకర్ వైర్జబావ్. అర్జెంటీనాకి 4-4-2 ఫార్మేషన్ లో గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ కి ముందు సెంటర్ బ్యాక్ పేరింగ్ ఆఫ్ ఇంకొక మార్టినెజ్ అండ్ క్రిస్టియన్ రొమేరో. టెగ్లేఫిగో విల్ స్టార్ట్ యాజ్ లెఫ్ట్ బ్యాక్ విత్ మొలినా యాజ్ రైట్ బ్యాక్. అర్జెంటీనాకి అర్జెంటుగా మిడ్ఫీల్డ్ దగ్గరే చిక్కు వచ్చి పడింది. వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండడంతో స్కలోనీ హ్యాస్ టు మేక్ మేజర్ డెసిషన్స్ ఇన్ మిడ్ఫీల్డ్. మెక్అలిస్టర్ అండ్ ఎన్జో ఫెర్నాండెస్ పక్కా స్టార్ట్ చేస్తారు. అదర్ 2 పొజిషన్స్ కోసం పోటీ ఉంది. పారడైజ్ లాస్ట్ 3 మ్యాచెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి విల్ స్టార్ట్ అగైన్. ఇంకా మిగిలిన ప్లేస్లో దిపాల్ ఆర్ సిమియానోలో ఒకడు. ఒకవేళ అర్జెంటీనా 4-diamond-2 ఫార్మేషన్ ఆప్ట్ చేసుకుంటే దే విల్ గో విత్ దిపాల్. అదర్వైజ్ 4-4-2 అయితే సిమియానో స్టార్ట్ చేయవచ్చు. ఇంకా మన మెస్సీ బాబాయ్ స్ట్రైక్ పార్ట్నర్ విల్ బి అల్వారెజ్ ఆర్ లవడాలో మార్టినెస్. ఈ వరల్డ్ కప్ అంతా స్పెయిన్ ఫుల్ కంట్రోల్లో ఉంది. 64% పొజిషన్తో అపోనెంట్స్ని పీల్చి పిప్పి చేసింది. స్పెయిన్ వాళ్ళు సాధారణంగా బిల్డప్ ఫేజ్లో బంతి ఆధీనంలో ఉన్నప్పుడు 3-1-2-4 షేప్తో వెళ్తారు. డిఫెన్స్ షీల్డ్ చేస్తూ రాడ్రీ సింగిల్ పైవట్గా ఉంటాడు. ఫ్యాబ్రియన్ రూయిజ్ అండ్ ఆల్మో హాఫ్ స్పేసెస్ ఆక్రమించుకొని డైమండ్ ఫామ్ చేస్తారు. అలెక్సిస్ బైనా లోపలికి ఇన్వర్ట్ అవుతాడు టు క్రియేట్ స్పేస్ అట్ లెఫ్ట్ వింగ్ రన్స్ ఫర్ కుర్కురే. ఇలా మిడిల్లో ఓవర్లోడ్ చేయడం వల్ల చాలా జట్లు స్పెయిన్ని ఆపడానికి మిడిల్లోనే న్యారో డిఫెన్స్ చేయాల్సి వచ్చేది. కానీ కాన్స్టెంట్ పొజిషన్ అండ్ ఫీల్డ్ టిల్టింగ్ అపోనెంట్స్ని అలసిపోయేలా చేస్తాయి. పోర్చుగల్ మీద వీళ్ళు గోల్ అలాగే కొట్టారు, విత్ క్విక్ కాంబినేషన్ పాసెస్ అండ్ అన్ అగ్రెసివ్ రన్ బై మికెల్ మెరినో. ఒకవేళ అర్జెంటీనా డబుల్ పివోట్స్ ఫ్యాబ్రియన్ రూయిజ్ అండ్ డానీ ఆల్మోని మార్క్ చేయాలనుకుంటే స్ట్రైకర్ వైర్జబాల్ వెనక్కి వస్తాడు అండ్ రాడ్రీ కూడా 2 సెంటర్ బ్యాక్స్తో 3-versus-2 ఫామ్ చేసి బాల్ని పాస్ చేసుకుంటారు. మొన్న నేను చెప్పిన జర్మనీ వర్సెస్ పారాగ్వే మ్యాచ్లో అక్కడ పారాగ్వే వాళ్ళే సెంటర్లో బ్లాక్ చేసి జర్మనీస్ని వింగ్ నుంచి అటాక్ చేయమంటే ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. కానీ ఇది డిక్టేట్ చేసేది అపోనెంట్స్ కాదు, స్పెయిన్ వాళ్ళే. సెంటర్లో వాళ్ళ మిడ్ఫీల్డర్స్ని పెంచుకొని స్పెయిన్ ఫోర్స్ యూ టు డిఫెండ్ వెరీ నారో అండ్ ఇన్ ఏ కాంపాక్ట్ పొజిషన్. అప్పుడు వింగ్స్లో అటాక్ చేయడానికి స్పేస్ ఓపెన్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్తో వచ్చిన పెనాల్టీ ఈ విధంగానే వచ్చింది. అలెక్సిస్ బైనా లోపలికి ఇన్వర్ట్ అవడంతో అది 2-versus-1 ఆర్ 2-versus-2ని సృష్టించగలదు, విచ్ గివ్స్ ఎ స్పేస్ టు కంబైన్ అండ్ గెట్ ఏ క్రాస్ ఇన్ టు ద పెనాల్టీ బాక్స్.
లపోర్టే బాల్ని ముందుకు తట్టితే 3 vs 2 క్రియేట్ అవుతుంది, విచ్ గివ్స్ కుర్కురే ద స్పేస్ టు సెండ్ ఎ క్రాస్ ఇన్ టు పెనల్టీ బాక్స్. అది చివరికి లూకాస్ డిగ్నే నుండి మిస్టేక్కి దారితీసింది ఆన్ లక్ష్మీ అమ్మాల్. ఇప్పుడు మనము స్పెయిన్ ఫియర్ ఫ్యాక్టర్ లక్ష్మీ అమ్మాల్ గురించి మాట్లాడుకుందాం. ఈ వరల్డ్ కప్లో అనుకున్న రేంజ్లో లక్ష్మీ అమ్మాల్ గోల్స్ ఆర్ అసిస్ట్ చేయలేదు కంపేర్ టు అదర్ సూపర్ స్టార్స్. కానీ వాడి ఇన్ఫ్లుయెన్స్ హైయెస్ట్ లెవెల్లో ఉంది. చాలా వరకు అపోనెంట్ డిఫెండర్స్ 2-3 కలిసి లక్ష్మీ అమ్మాల్ని మార్క్ చేయడం వల్ల ఇట్ క్రియేటెడ్ స్పేస్ ఫర్ అదర్స్. స్పెయిన్కి వరల్డ్లో బెస్ట్ యంగ్ ప్లేయర్ ఉన్నాడు, బెస్ట్ వింగ్ ప్లే ఉంది, డిఫెన్స్లో ఊపిరి ఆడనివ్వరు. అర్జెంటీనాకి అర్జెంటుగా స్పెయిన్ ఆపడానికి ఒక చారిత్రాత్మక డిఫెన్సివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వస్తుంది టు స్లో డౌన్ దిస్ హైపర్ అగ్రెసివ్ యంగ్ స్క్వాడ్. డిఫెన్సివ్లీ అర్జెంటీనాకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు బ్లాక్ ద స్పానిష్ హోల్డింగ్ మిడ్ఫీల్డర్స్ ఫ్యాబ్రియన్ రూయిజ్ అండ్ రాడ్రీ ఫ్రమ్ టర్నింగ్ డిఫెన్స్ ఇంటూ అటాక్. స్పెయిన్తో వచ్చిన పంచాయతీ ఏంటంటే ఒక్కడు కూడా ఒక ప్లేస్లో సరిగ్గా ఉండడు. ప్రతి ఒక్కడు ఎక్కడ పడితే అక్కడ ఉరుకుతాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తారు. ఆల్ ఆర్ ఆల్రౌండర్స్. స్పెయిన్కి మిడ్ఫీల్డ్లో న్యూమరికల్ అడ్వాంటేజ్ ఇవ్వకూడదని చెప్పి ఒకవేళ అర్జెంటీనా హై ప్రెస్సింగ్కి ఆప్ చేసుకుంటే సావు కన్ఫర్మ్. బికాజ్ వాళ్ళ ఏజ్ అండ్ గేజ్ కూడా మైండ్లో పెట్టుకోవాలి అగేన్స్ట్ యంగ్ స్పానిష్ అటాక్. ఈ వరల్డ్ కప్లో అర్జెంటీనాకి బాగా వర్కౌట్ అయిన టాక్టిక్ వెన్ దే గాల్లో అటాక్డ్ ద లో బ్లాక్లో ఉన్న అపోనెంట్ బ్యాక్ లైన్స్. దట్స్ హౌ దే స్కోర్డ్ దేర్ ఫస్ట్ గోల్ అగైన్స్ కేప్ వర్డే అండ్ క్రియేటెడ్ డేంజరస్ ఛాన్సెస్ అగైన్స్ట్ ఈజిప్ట్. అండ్ సెమీస్లో ఇంగ్లాండ్కి ఉన్న మ్యాచ్ని తమ వైపు అలాగే తిప్పుకున్నారు. ఎస్పెషల్లీ ఈజిప్ట్ అండ్ ఇంగ్లాండ్తో ఒక గోల్ డౌన్ అయ్యి వెనకపడి గేమ్ని చేజ్ చేయడం అర్జెంటీనాకి చాలా హెల్ప్ అయింది. పొజిషన్లో అగ్రెసివ్ అయ్యి ఎక్కువ మంది అటాకర్స్ని పెనల్టీ బాక్స్లోకి నూకి డేంజరస్ ఛాన్సెస్ క్రియేట్ చేసుకొని కంబ్యాక్స్ ఇవ్వడంతో ఒక్కొక్కడికి ఆత్మవిశ్వాసం పెరిగి బెస్ట్ ఫామ్లోకి వచ్చారు. ఈ టోర్నమెంట్ అంతా అర్జెంటీనా సెకండ్ హాఫ్లోనే నిద్రలేచింది. ఒకసారి స్టాట్స్ చూడండి, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి 5 times డిఫరెన్స్ ఉంది పర్ఫార్మెన్స్లో. బట్ హియర్ ఈస్ ద ట్విస్ట్. ఒకవేళ అర్జెంటీనా ఈ మ్యాచ్లో ఒక గోల్ వెనుక పడితే మాత్రం చాలా కష్టం అవుతుంది. బికాస్ నాకౌట్స్లో అర్జెంటీనా ప్రతాపం చూపించిన చిన్న టీమ్స్ కేప్ వర్డే, ఈజిప్ట్, స్విట్జర్లాండ్ అండ్ ఉచ్చపోసుకుంటూ డిఫెండ్ చేసుకునే ఇంగ్లాండ్ కంటే ఇప్పుడు దాకా వరల్డ్ కప్ మొత్తానికి ఒకటే గోల్ ఇచ్చిన బెస్ట్ డిఫెన్సివ్ స్పానిష్ టీమ్ విత్ కౌంటర్ ప్రెసింగ్ ఈజ్ ఎ నెక్స్ట్ లెవెల్ ఛాలెంజ్ ఫర్ అర్జెంటీనా. One of the key factor for Spain's success in this World Cup is 48 teamsలో బెస్ట్ ఏరియల్ డ్యూయల్స్ గెలిచింది స్పెయిన్ విత్ 63% సక్సెస్ రేట్. సో అది కీ ఫ్యాక్టర్ అవ్వబోతుంది అర్జెంటీనాకి ఫైనల్స్లో. ఓయర్జాబాల్ని లిసాండ్రో మార్టినెజ్ మార్క్ చేసే బదులు రొమారియో మార్క్ చేస్తే బెటర్ వెన్ స్పెయిన్ ట్రై లాంగ్ బాల్స్. ఏంటన్నా అర్జెంటీనాకి సావు కన్ఫర్మా? మాకు హోప్సే లేవు అనుకుంటున్న మెస్సీ ఫ్యాన్స్కి హియర్ ఆర్ సమ్ పాజిటివ్ ఇన్సైట్స్. ఎమిలియో మార్టినెజ్ స్క్రీన్ ప్రెజెన్స్. ప్రతి స్పానిష్ అటాక్ ఎండింగ్లో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ యొక్క అల్టిమేట్ సైకలాజికల్ యోధుడు ఎమిలియానో మార్టినెజ్ వెయిట్ చేస్తుంటాడు. 1-on-1 సిచ్యువేషన్స్లో ప్రభాస్ లాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ గోల్. ఈజ్ నాట్ ఓన్లీ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్ బట్ ఎ బిగ్ టోర్నమెంట్ ప్లేయర్. లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఎక్స్ట్రా టైమ్ అండ్ పెనాల్టీ షూట్అవుట్లో అర్జెంటీనాని సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. అతని మైండ్ గేమ్లు, రిఫ్లెక్స్లు అర్జెంటీనాకి ఒక పెద్ద సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది క్లచ్ మూమెంట్స్లో. అందుకే ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ 120 minutes టాక్టికల్ యుద్ధం తర్వాత కూడా డిసైడ్ అవ్వకపోతే స్పెయిన్ అస్సామే. అర్జెంటీనా ఎవ్రీ మ్యాచ్లో ఎక్స్ట్రీమ్ ప్రెజర్తో గెలుచుకుంటూ వచ్చారు. క్లచ్ మూమెంట్స్లో రైజ్ అయ్యారు ఇన్ హార్డ్ బ్యాటిల్స్. స్పెయిన్ ఇప్పటివరకు అలాంటి మ్యాచ్ ఒక్కటి కూడా ఆడలేదు, వాళ్ళకి అవసరమే రాలేదు. థ్యాంక్స్ టు దేర్ సాలిడ్ డిఫెన్స్ దట్ కన్సిడర్డ్ ఓన్లీ 1 goal ఇన్ ఎంటైర్ టోర్నమెంట్. 2006 నుండి జరిగిన లాస్ట్ 5 వరల్డ్ కప్ ఫైనల్స్లో 4 వరల్డ్ కప్ ఫైనల్లు ఎక్స్ట్రా టైం దాకా వెళ్ళాయి. దాని అర్థం 80% ఆఫ్ ద రీసెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్ అన్ని బెంచ్ నుండే డిసైడ్ అయ్యాయి. ఇదే అర్జెంటీనాకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్. స్పెయిన్కి ఫెర్రాన్ టోరెస్తో పాటు పోర్చుగల్ అండ్ బెల్జియం మీద బ్యాక్ టు బ్యాక్ లేట్ గోల్స్ కొట్టి గెలిపించిన సూపర్ సబ్ మెరీనో ఉన్నాడు. కానీ అర్జెంటీనాకి లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో ఎక్స్ట్రా టైంలో ఎక్స్ట్రీమ్ ప్రెజర్తో ఆడిన ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ లైక్ ఆల్వారెస్, ఎన్జో ఫెర్నాండెస్, ఇంకా ఈ వరల్డ్ కప్లో 2 times ఎక్స్ట్రా టైం ప్రెజర్లో ఆడిన లొకెల్సో అండ్ సిమియోనే లాంటి సబ్స్టిట్యూషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ ఏ సెడ్ అర్లియర్, స్పెయిన్ ఇంతవరకు ఎక్స్ట్రా టైం దాకా వెళ్ళలేదు. సో వాళ్ళకంత ప్రెజర్ అలవాట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు డైరెక్ట్గా వరల్డ్ కప్ ఫైనల్స్లో ఎక్స్ట్రా టైంలో పెనాల్టీస్ అంటే అది కూడా 2-3 సార్లు ఈ వరల్డ్ కప్లోనే కాకుండా లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో కూడా ఎక్స్ట్రా టైం అండ్ పెనాల్టీస్లో సక్సెస్ అయిన వరల్డ్ ఛాంపియన్స్ అర్జెంటీనా యొక్క బ్యాటిల్ హార్డ్ అండ్ డెప్త్తో మ్యాచ్ అవడం యంగ్ స్పానిష్ స్క్వాడ్కి చాలా కష్టం అవుతుంది. నాకైతే పర్సనలీ స్పెయిన్ గెలవాలని ఉంది, కానీ ఏదో ఒకటి చేసి అర్జెంటీనా విల్ విన్ ద వరల్డ్ కప్ అనిపిస్తుంది. లేక లక్ష్మీ అమ్మాల్ తన చైల్డ్హుడ్ ఐడల్ని డీథ్రోన్ చేసి యమాల్ ఎరా స్టార్ట్ అయిందని స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడా? మీరు ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.